కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సెల్యులైటిస్ అనేటువంటి వ్యాధి బారిన పడి చాలామంది ఇబ్బందికి గురి అవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఒక రకమైనటువంటి స్టెప్ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. స్టెప్టోకోకస్ అనేటువంటి బ్యాక్టీరియాతోని ఈ వ్యాధి వస్తుంది. వ్యవసాయదారులకి ముఖ్యంగా వర్షాకాలం ఆరంభంలో ఇలాంటి వ్యాధి బారిన పడేటువంటి అవకాశం ఉంది. చర్మం అంతా కూడా చిట్లిపోయి ఉబ్బి పగిలేటువంటి ప్రమాదం ఉంది. ఒక్కసారిగా నొప్పి అధికంగా ఉంటుంది. దీనికి ఇమ్మీడియట్గా వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. మనతో ఒక పేషెంట్కి సంబంధించిన బంధువులు ఉన్నారు. అమ్మ, ఏమైంది? మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఏం పేరమ్మా? తాత పేరు? మాది రుద్రారం అయ్యా. రుద్రారము. తాత మా ఆయన పేరు మల్లయ్య. ఇంటి చుట్టూ గడ్డి ఉంటే పీకకు అని కూడా అన్న నేను వాన పడ్డాక. అది వీకేసిండు. కొంచెం జ్వరం వచ్చింది. ఏమో జ్వరం వచ్చింది అనుకుంటే కాలు ఉబ్బింది. కొంచెం ఉబ్బింది కదా అని మందు రాసుకున్నా ఏం తక్కువ కాదు. ఇక సోయిలేని జ్వరం వచ్చింది. ఎమ్లవాడకు తీసుకుపోయినాం. ఆడికెళ్ళి గుండె ఆగిపోయినట్టు అయింది వీసీ తీసే వరకు. అమ్మ గుండె డాక్టర్ లేడు ఇంట్లో, అక్కడ తీసుకుపోయినారు అంటే షెల్మెట్లకు తీసుకొచ్చినాం. ఆడొక 2 రోజులు అయింది. ఇక మాకు వెళ్ళే పరిస్థితి లేక అమ్మ మేము మళ్ళొస్తాం అని చెప్పి ఆడికెళ్ళి వచ్చి ఇంట్లో జాయిన్ అయినాం. ఇక ఇక్కడికి వచ్చినాకనైతే జ్వరము తక్కువ అయింది. కాలు వాపు కూడా గుంజింది. రంధ్రాలు పడి కారింది. అసొంటి తక్కువ అయింది. అమ్మ మంచిగా చూసుకుంటాను అయ్యా. బాగా అవస్థ అంటే అవస్థ కాదంటే ఇట్లా ముట్టనియ్యలేదు కాలు. పూట పండోలు ఎప్పుడు వలిగిపోతుంది అని భయం అయింది మాకు. బాగా అట్లా అయింది. మళ్ళీ మచ్చలు అయ్యి రంధ్రాలు పడ్డది. ఆ ఉబ్బినాక రంధ్రం వచ్చింది. ఇటోటి వచ్చింది, అటోటి వచ్చింది. ఇక అన్నీ తక్కువ అయినాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ పట్టికి తెలుస్తుంది అని అన్నారు మేడం. కడుపు సమోసాలలో అయినందుకైతే ఈ బాధ గట్టెక్కింది మాకు. మంచిగానే చూస్తుండ్రు, మంచిగా చేస్తుండ్రు అయ్యా. సో మొత్తం మీద ఈ వ్యాధి బారిన పడేవారి సంఖ్య చాలా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య సైతం చాలానే ఉన్నట్టుంది. దానికి సంబంధించి అయితే ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వైద్యులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నన్ను ఎలా పోతారా పురుగుని సార్ ఏమో మొత్తం రిపోర్ట్ ఇచ్చినాడా పట్టించుకుంటాను. నన్ను ఇబ్బంది అవుతుందా? బాగా నొప్పి అవుతుంది సార్. జ్వరం ఉందా? జ్వరం ఉంది. అయ్యో మేము చూడండి ఎట్లా కడుతుంది చూనా. మొత్తం మీద ఈ చాలా మంది పేషెంట్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. వచ్చినప్పటికీ 10 రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సినటువంటి దుస్థితి అయితే ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరో పేషెంట్ ఉన్నారు, సెల్యులైటిస్తోని బాధపడుతున్నారా? మీరు ఏమైంది? మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు? నేను కూలి పని చేస్తాను సార్. మేస్త్రి పని చేస్తా, కూలి పని. అది పని. నా పేరు రాజన్న, ఆర్మూర్, నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ మండలం అది. అవును, ఆర్మూర్ నుంచి వచ్చినాము. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల తొందరగా ట్రీట్మెంట్ మంచి జరుగుతున్న ఉద్దేశంలో వచ్చినాం సార్. ఇంకోటి ఏంటంటే నేను కూలి పనికి పోయినా నాకు ఒక చిన్న మడిమ దగ్గర చిన్న బొబ్బలాగా వచ్చింది. ఆ చిన్న ఎక్సల్ ఉంది, దాంతో హీట్ వల్ల వచ్చింది. అది ఏమవుతుంది అని చెప్పేసి దాన్ని తీసేసినాక ఒక 2 రోజులకు 4 పొక్కులు వచ్చినాయి. ఇక్కడ పిక్క దగ్గర అక్కడ 4 పొక్కులు వచ్చినాయి. అక్కడ నిజామాబాద్లో ఉన్న డాక్టర్స్ ఏం చేశారంటే నాకు షుగర్ 540 వచ్చింది. ఆ షుగర్ కంట్రోల్ చేసే వరకు అంటే ఒక వారం రోజులు పట్టింది. ఇది సరిగా చూడలేదు కాబట్టి తర్వాత తెలిసింది ఇది కట్ చేసి డ్రెస్సింగ్ చేసిర్రు. ఇక తక్కువ అయితే లేదు. ప్రైవేట్ హాస్పిటల్ కూడా పోయినా అక్కడ ఇంకా ఎక్కువ అయింది కానీ తక్కువ కాలేదు. ఇక మాకు తెలిసిన వాళ్ళు లేక ఇక్కడ కరీంనగర్ తెలిసిన వాళ్ళు ఇటు వచ్చినాము. ఇక్కడ డాక్టర్లు మంచిగా చేసిర్రు. నంబర్ 1 అయింది సార్. 10 రోజులలో మంచి యాక్టివ్గా ఉన్నా. నేను నడుస్తున్నా కూడా ఆల్రెడీ. ఇంతకుముందు నడవలేదు, 10 రోజులు అసలే నడవలేదు. సెల్యులైటిస్ అన్నారు ఇక్కడ. అక్కడ తెలియలేదు మాకు. సెల్యులైటిస్ అంటే ఏందో మాకు తెలియదు. మేము లేబర్లము, మాకు తెలియదు అంతే సార్. ఇప్పుడు పర్వాలేదు సార్. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో నంబర్ 1 డాక్టర్స్ ఉన్నారు. సెల్యులైటిస్ అనేది ఒక కలకలం రేపుతున్నటువంటి వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు వస్తుంది అసలు? ప్రధానమైనటువంటి కారణం ఏంది? ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? మనతో మాట్లాడడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్ సర్జన్ మహేందర్ ఉన్నారు. మహేందర్ గారు చెప్పండి, ఎట్లా దీనికి రీజన్ ఏంది అసలు? ఈ ఎక్కువ మోతాదులో నమోదవుతున్నాయి ఈ కేసులు. మన దగ్గర హార్మోన్ నుంచి వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎలాంటి లక్షణాలు కనబడతాయి? కారణం ఏంటి? ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వచ్చు? కారణాలు అంటే ఫస్ట్ దెబ్బలు తగలడం వల్ల, ఏదైనా స్క్రాచ్ చేయడం వల్ల, కొంచెం దురద పెట్టినప్పుడు వాళ్ళు గోక్కోవడం వల్ల, ఇది కారణాలు ఉంటుంది. కొంచెం పొలాలకు వెళ్ళినప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటుంది. ఈ సీజన్ కదండి, ఇప్పుడు నాట్లు వేసే సీజన్ కాబట్టి వాళ్ళు దిగిలినప్పుడు ఏదో చిన్న పెరక కుచ్చుకోవడం కానీ, తర్వాత
ఈ వాటర్ వల్ల దోమలన్నీ బయటకు వచ్చినప్పుడు కొంచెం ఇప్పుడు ఇచ్చింగ్ అయ్యి దురద అనడం వల్ల వాళ్ళు స్క్రాచ్ చేసుకోవడం వల్ల సో దానివల్ల ఈ సెల్యులైటిస్ అనేది వస్తుంది. బ్యాక్టీరియా అవును, బ్యాక్టీరియా స్టాఫైలోకోకస్ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తే ట్రీట్మెంట్ ఈ లక్షణాలు ఏమి కనబడతాయి మనకి అసలు ఇది వ్యాధి సోకిన తర్వాత ప్రధానంగా లక్షణాలు ఏముంటాయి? లక్షణాలు అంటే ఫస్ట్ కాలు వాపు ఉంటుంది, నొప్పి ఉంటుంది, ఫీవర్ వస్తుంది. ఇవి లక్షణాలు. అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు అంటే కండిషన్ బట్టి పేషెంట్ ఒక 2 days లేకపోతే 1 day నుంచి వచ్చారనుకోండి 90% కన్సర్వేటివ్గానే అయిపోతుంది. అంటే మెడిసిన్స్తో సరిపోతుంది. ఇప్పుడు ఈ తాతది ఉన్నది సో మందులతోనే సరిపోతుంది. లేదు కాలు మొత్తం నల్లబడిపోతుంది, ఇన్ఫెక్షన్ బాగా తొడ వరకు స్ప్రెడ్ అవుతుంది, మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు WBC కౌంట్ పెరుగుతుంది, క్రియాటిన్ పెరుగుతుంది అన్నప్పుడు సర్జరీకి ప్లాన్ చేస్తాం. అంటే మొత్తానికి క్యూరబుల్ ఇది, క్యూరబులే మొత్తం తీసేయాల్సిన ప్రమాదం అవుతుంది ఉంటుంది. ఒకవేళ కండిషన్ సీరియస్ ఉంది, కొందరు 20 రోజుల నుంచి పెట్టుకొని వస్తారు. అటువంటిది థై వరకు స్ప్రెడ్ అయినప్పుడు కాలు కూడా తీసేయాల్సిన అవసరం పడుతుంది. అంటే మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని కేసులు నమోదైన ఈ మంత్లో? ఇప్పుడు రైనీ సీజన్ అనేది మొన్న దాకా లేదు, అది ఇటీవల కాలంలో దాదాపు 1,00,000 రోజుల నుంచి ఎక్కువ కేసులు వస్తున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. ఇప్పటికీ మీ దృష్టిలో ఎన్ని ఉన్నాయంటే? ఆల్మోస్ట్ ఒక 50 IP దాకా ఉండేయండి. మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు డిశ్చార్జ్ అయిపోతున్నారు. అంతే. ముందు ఈ లక్షణాలు కనబడగానే వైద్యులను సంప్రదించాలి, ఇక సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలండి. అంతే అండి. లేదంటే ప్రాణం మీదకి కూడా వస్తుంది. వస్తుంది. సెల్యులైటిస్ పోయి ఒకసారి బ్లడ్లోకి పోయిందంటే సెప్టిక్ షాక్లోకి పోయి బీపీ డౌన్ అయిపోయి కూడా అవుతుంది. అది డిలే ప్రజెంటేషన్ అయితే ఒకవేళ 10 రోజుల నుంచి 20 రోజులు డిలే చేస్తున్నారంటే డెఫినెట్గా ప్రాణం మీద కూడా వస్తుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ ఎట్లా ఉంటుంది పేషెంట్ దగ్గర? అంటే షుగర్ పేషెంట్లకి అయితే ఇమ్యూనిటీ పవర్ యూజువల్గానే తక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ, డెత్ రేటు అటువంటి వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి. మొత్తం మీద ఇటీవల కాలంలోనే దాదాపు 50 వరకు పేషెంట్స్ నమోదయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్లో. దీనికి ఖచ్చితంగా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి, సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటేనే బాగు చేయొచ్చు, లేదంటే చనిపోయేటువంటి ప్రమాదం కూడా వస్తుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మొత్తం మీద ఇక్కడ మనం చూస్తున్నాం, చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు 10ల సంఖ్యలో సెల్యులైటిస్ బారిన పడి చికిత్స పొందడానికి వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమందికి వారం 10 రోజుల్లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా అయితే మిగతా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య కూడా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు దీనికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇస్తే నయం అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. చాలామంది కోలుకున్నారు అని చెప్పేసి వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఇంకా ఇబ్బంది పడుతున్నారు చాలామంది, దాని కనీస సౌకర్యాలు లేవు అని చెప్పి సైతం కొంతమంది మనకి ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద చిన్న పొక్కు వచ్చింది, బొబ్బ వచ్చింది మీ శరీరం పైన, కొద్దిగా వేడి ఉంది అంటే మీరు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఖచ్చితంగా సమీప వైద్యం దగ్గరికి వచ్చి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటేనే మీ వ్యాధి నుంచి బయటపడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV, కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.